ఇరాన్లో భారీ పేలుడు 281 మందికి గాయాలు. ఇరాన్లోని బందర్ అబ్బాస్ సమీపంలో ఉన్న ప్రముఖ రజేయి నౌకాశ్రయంలో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ పేలుడు నౌకాశ్రయంలో నిల్వ ఉన్న కంటైనర్లలో చెలరేగిన మంటల కారణంగా జరిగింది. మొదట స్వల్పంగా మొదలైన అగ్నికీలలు త్వరగా వ్యాపించి భారీ పేలుడుగా మారాయి. ఈ ప్రమాదంలో కనీసం 281 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. పేలుడు ధాటికి నౌకాశ్రయంలోని ఒక భవనం పూర్తిగా కూలిపోయింది. పేలుడు అనంతరం దట్టమైన పొగల మేఘం ఆ ప్రాంతాన్ని కమ్ముకుంది. ఈ పొగలు కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయి. పేలుడు శబ్దం సమీప ద్వీపమైన కిష్మ్ వరకు వినిపించినట్టు అక్కడి ప్రజలు చెబుతున్నారు. అత్యవసర సేవలు, ఫైర్ బ్రిగేడ్ మరియు రెడ్ క్రెసెంట్ బృందాలు రంగంలోకి దిగాయి. మంటల నియంత్రణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ ఫ్లేమబుల్ కెమికల్స్ని హ్యాండిల్ చేయడంలో తప్పిదాల వల్లే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న అణు చర్చల నడుమ చోటు చేసుకోవడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యతనిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైతే రజేయి పోర్ట్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. మీకు ఇంకా సమాచారం కావాలా? వింటూనే ఉండండి VST న్యూస్ అప్డేట్స్.